మన వైవి సుబ్బారెడ్డి మాట్లాడినప్పుడే నేను అన్నా ఏదో సంథింగ్ జరగబోతోంది, కోర్టుల దాకా వెళ్ళిపోతారు చూస్తూ ఉండండి. అమరావతి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ధృవీకరించినటువంటి సిచ్యుయేషన్లో లేదు. అది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఓ నగరాన్ని లెక్క ప్రకారం ఉండాలి, నోటిఫైడ్గా లేదు. ఇక్కడ హైదరాబాదే రాజధానిగా ఉంది, ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా. అసలు పాయింట్ ఏంటయ్యా అంటే మరో 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటే హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు చట్టం తెచ్చేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని అందులో కోరారు. హైదరాబాద్ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించిన గడువు ఏడాది జూన్ 2తో ముగుస్తున్న ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు 9వ షెడ్యూల్లోని కంపెనీలు, కార్పొరేషన్ల ఆస్తుల విభజన పూర్తి కాలేదని అందులో పేర్కొన్నారు. 2034 జూన్ 2 వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్ర హోంశాఖ ప్రతిపాదన పంపించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ ఈ బిల్ దాఖలు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించడంతో రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లుగా వస్తున్న ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. 2 రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, అంగీకారం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆస్తుల విభజన వివాదాలకు దారితీసింది. చట్టబద్ధమైన విధులు నిర్వర్తించడంలో కేంద్రం ప్రభుత్వం విఫలం కావడంతో వివాదాల పరిష్కారానికి నోచుకోలేదు. పునర్విభజన చట్టంలో 9వ షెడ్యూల్లో మొత్తం 91 కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. 90 సంస్థల విషయంలో నిపుణుల కమిటీ ఒకే విధానాన్ని అనుసరించకపోవడంతో సిఫార్సుల్ని రాష్ట్రాలు అంగీకరించలేదు. సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించకపోవడంతో వివాదాలు కోర్టుకు చేరుతున్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో వివాదాలు పరిష్కారం కావాలి, లేకుంటే ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయి. కాబట్టి విభజన హామీలు అమలు కానుంది. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరే హక్కు ఏపీకి ఉంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని 2034 వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు చట్టం తెచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి అంటూ ఆ పిటిషన్లు కోరారు.